ఈ పరలోక రాజ్యానికి మార్గం ఏంటి? నిజంగా పరలోకం ఉందా లేదా? అది తెలపగలిగేవాడు సృష్టికర్త మాత్రమే. సృష్టించిన సృష్టికర్త మాత్రమే పరలోకం ఉందా లేదా అని మనకు తెలపగలుగుతాడు. నిజంగా గనక మీరు పరలోక రాజ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలి అనంటే, పిల్లల్ని స్కూల్ జాయిన్ చేసేటప్పుడు ఏది మంచిదో వెతుకుతాం. అదేవిధంగా ఒక షర్టు ప్యాంటు కొనాలంటే ఏది మంచిదో మనం వెతుకుతూ ఉంటాం. అదేవిధంగా తినే ఆహార పదార్థాల్లో ఏది మంచిది కాదు, ఏది చెడ్డదని చెప్పి వెతుకుతూ ఉంటాం. అన్ని విషయాల్లో కూడా, బట్టల విషయాల్లో, తిండి విషయాల్లో, పిల్లల విషయాల్లో, మనం కారు కొనే విషయాల్లో, ప్రతి విషయంలో, చెప్పులు కొనే విషయాల్లో, ఇంట్లో చీపురు కొనే విషయాల్లో అన్నిట్లో కూడా వెతుకుతాం ఏది బాగుంటుంది, బాగుండదని. అలాగే పరలోక రాజ్యము కూడా అది చూపిస్తే చూసేది కాదు. గాలిని, సూక్ష్మజీవుల్ని, గ్రహాలని, ఏ విధంగా కరోనా లాంటి కీడు కలిగించే వైరస్ని మైక్రోస్కోప్ ద్వారా మనం తెలుసుకోగలుగుతామో, దేవుడు పరలోక రాజ్యము కూడా మనం వెతికితే మనం ఖచ్చితంగా కనుగొనగలుగుతాం. అది ఎలాగ వెతకాలి? ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. దేవా, మరి మనుషులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, చనిపోయిన తర్వాత అసలు ఎక్కడికి వెళతారు, నిజంగా పరలోకం ఉందా లేదా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా? దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అని. ఆయన్ని వెతకాలి. ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతామో, 105వ కీర్తనలో 2-3 వచనాల్లో ఉంటుంది, యెహోవాని వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతకమని ఉంది. ఈరోజు నువ్వు మనుషులను అడుగుతూ ఉన్నావు. మనుషులను అడిగే బదులు అసలు నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా, నన్ను పుట్టించిన వాడు ఎవడు, చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళతానని చెప్పి ఒక పరిశోధన గనక నువ్వు చేయగలిగితే, ఒక వెతుకులాట గనక నువ్వు వెతకగలిగితే ఖచ్చితంగా మనందరం కూడా కనుక్కుంటాం. ఈరోజు చాలామంది, సాధు సుందర్ సింగ్ గారు దేవుడు లేడని చెప్పి ఆయన బైబిల్ని చించినటువంటి వ్యక్తి. భక్తి సింగ్ గారు బైబిల్ని చించినటువంటి వ్యక్తి. అనేక మంది మాంత్రికులు, అనేక మంది విగ్రహారాధికులు, అనేక మంది నాస్తికులందరూ కూడా దేవుడు లేడనుకున్న వాళ్ళందరూ కూడా వెతికినప్పుడు నిజంగా వారు దేవుణ్ణి కనుక్కున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు, అతను కూడా బైబిల్ చదువుతూ బైబిల్లో తప్పులు పడదామని చెప్పి బైబిల్ చదువుతున్నప్పుడు అతను మారు మనసు పొంది సేవకుడిగా మార్చబడ్డాడు. నిజమైన దేవుడిని తెలుసుకున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, నిజంగా మాలాంటి వాళ్ళని అడగడం కాదు, కానీ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, గాలిని సృష్టించినవాడు, నీటిని సృష్టించినవాడు, ఆకాశం మహాకాశంలో భూమిని నోటి మాటతో సృష్టించినవాడు నిజంగా ఉంటే నువ్వు అడుగు మనస్ఫూర్తిగా. అది ఎక్కడ అడగాలి? ఎవ్వరు లేని సమయంలో ఒంటరిగా నువ్వు అడుగు. అర్ధరాత్రి పూట అందరూ పండుకున్న తర్వాత అసలు నిజంగా దేవుడా నువ్వు ఉన్నావా లేదా అని చెప్పు నువ్వు అడుగు. ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షం. అది మనస్ఫూర్తిగా మనసుతో అడగాలి, నిండు మనసుతో నువ్వు అడగగలగాలి. అది మనుషులు మాలాంటి వాళ్ళని అడిగితే మేము చూపించలేము, కానీ నీకు నిజంగా వెతకాలి, నాకు దేవుడు కావాలి, పరలోక రాజ్యం కావాలి, ఈ మనుషులు ఏంటి ఇలా పుట్టడం చావడమేనా మనిషికి ఉన్న విలువ అనేది నువ్వు తెలుసుకొని గ్రహించి ఏంటి అని చెప్పి నువ్వు దేవుని గనక వెతకడం మొదలు పెడితే ఖచ్చితంగా వెతికిన వారికి దొరికేవాడు దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నిజంగా మీరు వెతకండి, ఖచ్చితంగా దేవుడు దొరుకుతాడు. దేవుడి ఇటు మాటలు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.